ఫ్రెండ్స్, ఈరోజు బీరకాయ పొట్టు పచ్చడి ఎలా వేయాలో చూపిస్తాను. పచ్చిమిర్చి వేగినవి, కొంచెం ఆయిల్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు బీరకాయ పొట్టు వేస్తాను. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కలిపేసుకున్నాం. చిన్న మంట పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఉడికిపోయిందండి, చూడండి లైట్ ఉడికిపోవాలి. ఇప్పుడు టమాటో వేసుకున్నాం. కలిపేసుకొని చిన్న మంట వేసుకొని మళ్ళీ మూత వేసుకున్నాం. టమాటో మగ్గాల, టమాకు, కొత్తిమీర, వేసుకున్నాం. చిన్న మంట పెట్టి మూత వేసుకున్నాం. ఉడికిపోయింది కదా, చింతపండు పైలు, ఇదంతా మగ్గిపోయింది కదా. పచ్చిమిర్చి, టమాటో, చింతపండు, ఎల్లిపాయలు, కలమాకు, బీరకాయ పొట్టు ఇవన్నీ వేసుకొని కొంచెం మంచిగా మగ్గాలి. మగ్గిన తర్వాత చల్లగైన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. లైట్గా సాల్ట్, కొంచెం పసుపు వేసేసుకోండి. ఇవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు చల్లగా కావాలి, ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఉడికిపోయింది, చల్లగా అయిపోయింది. మిక్సీ గిన్నెలో వేసేసుకున్నాము. ఇప్పుడు మిక్సీ పేస్ట్, మనం పేస్ట్ వేసేటప్పుడు వాటర్ పోయొద్దు. చింతపండు మనం నానేసింది ఉంటే, ఒకవేళ వాటర్ ఉంటే అవి పోసుకోవచ్చు, లేకపోతే లైట్గా కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోండి. నేనైతే వాటర్ పోసుకోను, అట్లనే మిక్సీ పట్టేసుకుంటాను. మిక్సీ అయిపోయిందండి, ఇట్లా పేస్ట్ కావాలి. నేను కొంచెం చింతపండు వాటర్ పోసుకున్నాను, పేస్ట్ అవ్వట్లేదు అనేసి. మనం వాటర్ పోసుకున్నాం అనుకో, బూస్ వచ్చి తొందరగా ఖరాబ్ అవుతుంది. అదే పేస్ట్ చింతపండు నానబెట్టిన వాటర్ ఉంటే పోసుకుంటే పులుపు ఉంటుంది, అంటే ఖరాబ్ కూడా కాదు అన్నమాట. పోపు వేసేసుకున్నాం. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, మినపప్పు వేసేసుకున్నామండి. వేగిన వేసేసుకున్నాం, కలిపేసుకున్నాం.